హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి గ్లూకోమీటర్తో ఇంట్లోనే షుగర్ టెస్ట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చూసే ముందు మీ అందమైన చేతులతో ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి. మీరు ఏ కంపెనీ మిషన్ అయినా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం. ఏదైనా మంచి కంపెనీనే తీసుకోండి. ఇప్పుడు మనం తినే ఫుడ్కి మనం పడే టెన్షన్కి 100లో 80% మందికి షుగర్ బీపీలు వస్తున్నాయి. కాబట్టి అస్తమానం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోలేం. కాబట్టి బీపీ షుగర్ చెక్ చేసుకునే మిషన్స్ ఇంట్లో ఉంచుకొని అప్పుడప్పుడు టెస్ట్ చేసుకోవడం చాలా మంచిదండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ఇలాంటి బాక్స్లో మిషన్ వస్తుందండి. ముందుగా బాక్స్ను ఓపెన్ చేయాలి. ఇదేనండి షుగర్ చెక్ చేసే మిషన్. ఇందులోనే రీడింగ్ చూపిస్తుంది. ఈ డబ్బాలోనే స్ట్రిప్స్ వస్తాయండి. దీని ల్యాండ్సెట్ అంటారండి. దీనికి పైన పెన్ను క్యాప్ లాగా వస్తుంది. ఇక్కడ ఇలా డై తిరుగుతుందండి. దీన్ని తీసేసుకోవాలి. తర్వాత ఒకరు వాడిన నీడిల్ని ఇంకొకరు వాడకూడదండి. ఈ పాత నీడిల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు కొత్త నీడిల్ని తీసుకోవాలి. మనదే అయితే 4-5 సార్లైనా వాడుకోవచ్చండి నీడిల్. ఈ నీడిల్కున్న పైనున్న క్యాప్ని ఇలా తీసేసుకోవాలి. ఈజీగా వస్తుందండి. చూసారా నీడిల్ ఎంత చిన్నగా సన్నగా ఉందో. ఇప్పుడు ఈ నీడిల్ని ఈ చిన్న రంధ్రంలోకి గుచ్చుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా పైనున్న క్యాప్ని మళ్ళీ పెట్టేసుకోవాలండి. ఇలా డై తిప్పితే సరిపోతుంది. టైట్గా తిప్పుకోవాలి. ఫ్రంట్ సైడ్ నెంబర్స్ ఉండి ఒక గుర్తు కూడా ఉంటుందండి. ఈ గుర్తుని 4 లేదా 5వ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ క్యాప్ లాంటిది వస్తుందండి. దీన్ని ఒకసారి లాగాలి. ఒక స్టిఫ్ని తీసుకొని మిషన్కి కింద ఒక రంధ్రం లాగా ఉంటుందండి. ఈ స్టిఫ్కి ఒక బాణపు గుర్తులాగా ఉంటుంది. ఆ బాణపు గుర్తు ఉన్న వైపు మాత్రమే మిషన్లో పెట్టుకోవాలి. ఇలా బ్లడ్ డ్రాప్ వేయమని చూపిస్తూ ఉంటుంది. నెంబర్స్ ఏం చూపించదండి మిషను. మొదటి టెస్ట్ మార్నింగ్ ఏమీ తినకుండా చేసుకోవాలి. మార్నింగ్ 7 గంటల 5 నిమిషాలు టైం అవుతుందండి. ల్యాండ్సెట్ గుచ్చే ముందు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత తడి ఏం లేకుండా చేతుల్ని తుడుచుకోవాలండి. నేను చూపిస్తున్నట్టుగా ల్యాండ్సెట్ని వేలుపైన ఈ విధంగా పట్టుకొని ఇక్కడున్న బటన్ని క్లిక్ చేయాలండి. అప్పుడు లోపల ఉన్న సూది వేలుకు తగిలి బ్లడ్ వస్తుంది. ఒక్క డ్రాప్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మిషన్కున్న స్టిఫ్ని ఇలా దగ్గరగా తీసుకొస్తే అదే బ్లడ్ని తీసుకుంటుందండి. బ్లడ్ వేసిన వెంటనే రీడింగ్ చూపిస్తుంది మిషను. తినకముందు రీడింగ్ 70 నుంచి 120 మధ్యలో చూపించాలండి. నాకైతే 102 చూపించిందండి. ఒక్కొక్కరికి ఒక విధంగా చూపిస్తుంది. వాళ్ళ ఒంట్లో ఉన్న షుగర్ని బట్టి. భయపడాల్సిన అవసరం లేదండి. నాకు ఎక్కువ వచ్చింది అనేసి. ఎక్కువ వస్తే డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి చెకప్ చేసుకోండి ఒకసారి. తిన్న తర్వాత రెండవ టెస్టు 1.5 నుంచి 2 గంటల మధ్యలో చేసుకోవాలి. నేను 8 గంటలకు తిన్నాను. ఇప్పుడు టైం 9 గంటల 45 నిమిషాలు అవుతుంది. ల్యాండ్సెట్ని తీసుకోవాలండి. సూదిని మార్చుకొని అవసరం లేదండి, అదే వాడుకోవచ్చు. వెనక సైడ్ క్యాప్ని ఒకసారి లాగాలి. ఇప్పుడు మిషన్కి మళ్ళీ నెక్స్ట్ స్టిఫ్ని పెట్టుకోవాలండి. బాణపు గుర్తున్న వైపు మిషన్లోకి పెట్టుకోవాలి. ఒక స్టిఫ్ ఒక్కసారికే పనికొస్తుందండి. ల్యాండ్సెట్ని వేలికి గుచ్చుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా వేలు పైన పెట్టుకొని బటన్ని క్లిక్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువ నొప్పి అయితే అస్సలు ఉండదండి. దీనివల్ల సూదితో గుచ్చుకుంటేనే ఎక్కువ నొప్పి వస్తుంది. స్టిఫ్ని బ్లడ్ డ్రాప్కి టచ్ చేయాలండి. ఇప్పుడు మిషన్ మళ్ళీ రీడింగ్ చూపిస్తుంది. నాకు తిన్న తర్వాత 143 వచ్చిందండి. తిన్న తర్వాత ఎవరికైనా సరే 90 నుంచి 160 మధ్యలో ఉండాలని చెప్తారండి డాక్టర్ గారు అయితే. 160 దాటింది అంటే షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ షుగర్ ఉన్న వారికి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా. టెస్ట్ అయిపోయిన తర్వాత మిషన్కున్న స్టిఫ్ని తీసేసుకోవాలి. తర్వాత ల్యాన్సెట్లో ఉన్న సూదిని కూడా తీసేసుకోవాలండి. ఈ సూదిని 4 సార్లు వాడమన్నానని ఎక్కువ రోజులు వాడొద్దండి. 1-2 రోజులలో చెక్ చేసుకునే వాళ్ళు మాత్రమే 4 సార్లు వాడుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ రోజులు అలానే ఉంచి వాడుకోవద్దు, ఇన్ఫెక్షన్ వస్తుందండి. నెక్స్ట్ అన్నిటినీ ఈ బాక్స్లోనే జాగ్రత్తగా భద్రపరుచుకోవాలండి. తీసేసిన సూదిని స్టిఫ్లని పడేసేయాలండి డస్ట్బిన్లో. చూశారు కదండి, ఇంట్లోనే షుగర్ టెస్ట్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.